ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట పేరు పేరున వందనాలు. ఈ రోజున దీనికి ముహూర్తం చేయడానికి వచ్చాము. ముహూర్తం అనగా ఏదో హిందువుల సాంప్రదాయం కాదు. అంటే దీని ముహూర్తం ఈ రోజుకి తయారైపోయింది. ఎన్నో సంవత్సరాలుగా పాడైపోయిన మందిరాన్ని దీని గురించి చాలా జరిగాయి. అవన్నీ కూడా వీడియోలో చెప్పలేము. మొత్తానికి ఆ పాస్టర్ గారు వాళ్ళ ఊరికి వచ్చారు అనుకోకుండా. ఆయన కలిసాము. స్టార్టింగ్ ఒప్పుకోలేదు. ఆ తర్వాత నచ్చజెప్పినప్పుడు మందిరం పాడైపోతున్న బ్రతిమలాడినప్పుడు ఆయన కొన్ని నిబంధనలు పెట్టి ఒప్పుకున్నారు. సో ఈరోజు ఇది మొదలు పెట్టడానికి దేవుడు కృప చూపారు. ఈరోజు మొదలుపెట్టి మ్యాక్సిమం వీలైనంత వరకు క్రిస్మస్కి ఆరాధన జరిగేలాగా చూస్తాను. లేదంటే పని పూర్తి అయిపోయినా కూడా క్రిస్మస్కి అయితే ఆరాధన జరిగిస్తాం. 31 తారీఖు కల్లా పూర్తి అయిపోయి జనవరి 1 నుంచి కూడా ఇది రెగ్యులర్గా సర్వీస్లో ఉంటుంది. ఎందుకంటే బైబిల్ వాక్యం చెప్తుంది, మార్కు సువార్త 11వ అధ్యాయం 17వ వచనంలో ఆయన మాట్లాడుతూ, నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని చెప్పాడు.